వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే రోజా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. పదునైన విమర్శలు, ఉత్సాహపరిచే ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో సామెతలు వల్లిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపారు. రోజా ఏపీ పాలిటిక్స్ లో ఓ ఫైర్ బ్రాండ్. పేరుకు తగ్గట్టుగానే వైసీపీ ప్లీనరీలో ఆమె తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ అనే తీర్మానాన్ని ఆమె వైసీపీ ప్లీనరీలో ప్రవేశపెట్టారు. రోజా పేరు చదవగానే ప్లీనరీలో ఒక్కసారిగా కార్యకర్తల కేకలు మిన్నంటాయి. రోజా సభా వేదికపైకి వస్తూనే జై వైఎస్ఆర్, జై జగన్ అని నినాదాలు చేస్తూ అందరినీ అలర్ట్ చేశారు. ప్లీనరీ చూస్తుంటే 2 ఏళ్ల తర్వాత జరగబోయే జగన్ ప్రమాణ స్వీకారం గుర్తొస్తోందంటూ అందరిలో ఉత్సాహం నింపారు. జగన్ను అసెంబ్లీ టైగర్, ఆంధ్ర ఫ్యూచర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటిపోయాయి. అంతేకాదు, కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రజానీకానికి జగన్ అండగా ఉన్నారని, ఇక నుంచి జగన్కు మనమంతా అండగా ఉందామా అంటూ ప్రతినిధులను ప్రశ్నించి ఆలోచింపచేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంపై తనదైన శైలిలో రోజా విమర్శలు గుప్పించారు. సామెతలు వల్లిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వాటిని అన్వయింపజేస్తూ ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. మహిళల సమస్యలు వివరిస్తూనే ఏపీలో దుర్యోధన, దుశ్శాసన, దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. రావణాసురులు, నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన, దుశ్శాసన, దుర్మార్గ పాలనగా సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడవాళ్ళ ఆర్తనాదాలతో అన్నపూర్ణ రాష్ట్రం ఏ విధంగా ఆత్మ ఘోషిస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని ఈ నారావారి నరకాసుర పాలనకి అంతమొందిస్తామని మరి అందరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ పైన కూడా రోజా పదునైన విమర్శలు చేశారు. గ్రామాన మంచినీరు లేకున్నా మద్యాన్ని చంద్రబాబు పారిస్తున్నారని విమర్శించారు. చీఫ్ మినిస్టర్ చీప్ లిక్కర్ కు ప్రమోటర్ గా మారారని, బార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని రోజా చేసిన కామెంట్లకు క్యాడర్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చాడు. శ్మశానానికి ముగ్గుండదు, చంద్రబాబు నాయుడికి సిగ్గుండదు. బజారుకో బారు, ఇంటికో బీరు అన్నట్టుగా చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లో ప్రవహింపజేస్తున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని కాస్త మధ్యాంధ్రప్రదేశ్ గా ఈ చంద్రబాబు నాయుడు మార్చేసి పక్క రాష్ట్రాల ముందర మనం సిగ్గుతో తలదించుకునే విధంగా చేశాడు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది నారావారి పాలన కాదు, సారా పాలన. తాగుబోతులంతా కేబినెట్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఈ రోజు ఈ చీఫ్ మినిస్టర్ చీఫ్ లిక్కర్ కి ప్రమోటర్ లా వ్యవహరిస్తున్నాడు, బీర్ కి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. ఇక బాహుబలి సినిమాను సైతం ప్రభుత్వంపై విమర్శలకు మలుచుకున్నారు రోజా. భల్లాల దేవుడి లాంటి చంద్రబాబును మహేంద్ర బాహుబలి లాంటి జగన్ ఓడిస్తారని, 2019లో పట్టాభిషక్తుడవడం ఖాయమంటూ అందరిలో ఉత్సాహం నింపారు. జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడున్న మేమంతా సిద్ధం, మీరు సిద్ధమా? ప్రజా వ్యతిరేక విధానంతో ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ఓడించడానికి జగనన్న సిద్ధం, మీరు సిద్ధమా? ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా చంపేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధమా? ఇక చివరిలో జగన్ను సీఎం చేయడానికి మేమంతా సిద్ధం, మీరంతా సిద్ధమేనా అంటూ ప్రతినిధులను ప్రశ్నించారు. దీనికి వారి వద్ద నుంచి సిద్ధమంటూ సమాధానం రావడంతో సభలో కరతాళ ధ్వనులు మారుమోగాయి.